నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. జైల్లో గడిపే ఒంటరి జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటున్నారు ఎమ్మెల్సీ కవిత. జైల్లో ఉండగానే డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గొప్ప పుస్తకాన్ని రాసిన జవహర్ లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకుని తాను ఓ పుస్తకం రాయాలనుకుంటున్నారట కవిత. కావాల్సినంత సమయం దొరకడంతో పుస్తక రచనకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇంతకు కవిత రాయాలనుకుంటున్న రచన ఏంటి? ఆమె మధ్యలో ఏం ఆలోచన ఉంది? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో గడుపుతున్న ఎమ్మెల్సీ కవిత అక్కడి వాతావరణానికి క్రమంగా అలవాటు పడుతున్నారు. కొద్ది రోజుల జైలు జీవితం గడపక తప్పదని కవిత ముందుగానే మానసికంగా సిద్ధమైనట్లు తెలిసిందే. జైలులో వాతావరణం ఎలా ఉంటుంది, ఎలా అడ్జస్ట్ కావాలి, మానసిక దృఢత్వాన్ని ఎలా సంతరించుకోవాలి అనే విషయంపై హైదరాబాద్లో ఉండగానే కవితకు మానసిక నిపుణులు కొందరు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసిందే. జైలులో ఉండాల్సి వస్తే రోజుల తరబడి ఒంటరి జీవితం గడపడం అంత మంచిది కాదని, ఏదో పనిలో నిమగ్నం కావాలని వారు కవితకు సూచించినట్లు తెలిసిందే. ప్రశాంత వాతావరణాన్ని, ఒంటరి జీవితాన్ని అనుకూలంగా మార్చుకుని కవిత రచయితగా మారబోతున్నారు. బెయిల్ నిరాకరించి జైలుకు పంపిన సందర్భంగా కవిత కోర్టుకు చేసుకున్న అప్పీల్ గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటి భోజనం, మంచం, పరుపు, ఆభరణాలతో పాటు తెల్ల కాగితాలు, పెన్నులు కూడా తనకు సమకూర్చాలని కవిత కోరుకున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే రామాయణం, భారతం, మహాభారతం లాంటి పుస్తకాలను కవిత తెప్పించుకున్నారు. తనకు కావలసిన మరికొన్ని పుస్తకాలను కూడా జైలుకు పంపించారని ఇప్పటికే తన బంధువులు, స్నేహితులకు కవిత చెప్పారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత అండర్ ట్రయల్ ఖైదీ కాబట్టి కోర్టు కూడా ఆమె కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి అంగీకరించింది. కవిత మనుషులు ఇప్పటికే బెడ్, పరుపు, బట్టలు, ఆభరణాలు, ఇతర సామాగ్రి కోర్టుకు తరలించారు. వీటితో పాటు కవిత కోరుకున్న పుస్తకాలు, తెల్ల కాగితాలు, పెన్నులను కూడా జైలు గదికి పంపించారు. రచన వ్యాసంగాన్ని కొనసాగించడం కోసం అవసరమైన వస్తువులన్నీ తెప్పించుకున్న కవిత ఆలోచనలకు పదును పెట్టినట్టు తెలుస్తుంది. అయితే కవిత ఏ టాపిక్ మీద రచన చేస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా 3 అంశాలపై కవితకు బాగా ఆసక్తి ఉందని, ఈ 3 అంశాలపైన రచన సాగించే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెప్పారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం కవిత జాగృతి అనే సంస్థను నెలకొల్పారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు తదితర అంశాలపై కవితకు ఆసక్తి ఉంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపైనే కవిత పుస్తకం రాస్తారని తెలుస్తుంది. తన ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు అన్నింటినీ కూడా పుస్తక రూపంలో తీసుకురావాలని ఆలోచన ఆమె చేస్తున్నట్లు సమాచారం. కవిత ఆసక్తి చూపే 2వ అంశం తన తండ్రి కేసీఆర్ రాజకీయ జీవితం, తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేయడానికి గల కారణాలు, అందుకు ఆయన చేసిన ప్రయత్నాలు తదితర అంశాలపై పుస్తకం రాయాలనే ఆలోచన తనకు ఉందని గతంలోనే కవిత చెప్పారు. ఇప్పుడు సమయం దొరకడంతో తన కోరికను నెరవేర్చుకునే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఇక 3వది ఆధ్యాత్మిక అంశం. పౌరాణిక గాథల్లోని స్ఫూర్తివంతమైన ఘట్టాలను ఒక పుస్తక రూపంలో ప్రచురించాలని కూడా కవిత ఆలోచనగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఈ 3 అంశాల్లో రచన సాగిస్తారా, కేవలం ఒక్కదానికే పరిమితం అవుతారా అన్నది ఆమె జైలులో గడిపే రోజులను బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు. ఈ రచనలతో పాటు ఈ కేసు ఎదుర్కొన్న సందర్భంలో తనకున్న మానసిక పరిస్థితి, జైలులో అనుభవాల గురించి కూడా రచన సాగించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఏదేమైనా ఎమ్మెల్సీ కవితగా జైలుకు వెళ్లిన ఆమె రచయిత కవితగా బయటకు వస్తారని మాత్రం సన్నిహితులు నమ్మకంగా చెబుతున్నారు.